నిలబడి చెప్పినంత అనుకున్నైతే నేను కాదు. కాకపోతే దేవుడు సంబంధించాడు ఒకటి చెప్తున్నాను. నా సాక్ష్యం అనేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటాను కాబట్టి మీ అందరికీ తెలిసినదే. కాకపోతే మాటలు చూసుకొని సాక్ష్యం దయచేసి వాక్యము రెఫరెన్స్ చెప్పండి. చూసుకోలేదు అది ఎన్నిసార్లు గర్తించినాను లోపలికి పంపిస్తూ మాట్లాడాలి. సరే అది చదవండి. చదవండి. ఈ వాక్యము నా జీవితానికి కరెక్ట్గా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరి ప్రోత్సాహం వల్ల, ఎవరు చెప్తేనో, ఎవరి ప్రయత్నం వల్ల బాప్తిజం తీసుకోలేదు. జగోదగిలో దాదాపు 10 years కింద అనుకుంటా జయరాజ్ అన్న వాక్యం చెప్తా ఉన్నాడు. అందరం వెళ్ళాము. వెళ్తే 3 రోజులు మీటింగ్లు ఉంటే ఆ 3 రోజుల్లో లాస్ట్ రోజు జయరాజ్ అన్న వాక్యం అయిన తర్వాత తీర్మానానికి మనం తెలిసేది కదా, అందరూ చేతులని చెప్తారు. అయితే నేను కూడా కొంచెం వాక్యాన్ని మనసు అంగీకరించి ఎత్తాను. ఎత్తి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తీర్మానం తీసుకునేది బాప్తిజం రెండు ఒకటే, రెండు ఈక్వలే కాబట్టి. సో మరి ఒక నెల తర్వాత ఉద్యోగంలోనే బాప్తిజం చేశాను. అప్పుడు అది సిపిటీ పని అనుకుంటా సేవకుడు. సరే అని అప్పుడు నేను డిగ్రీ చదువుతాను. అప్పుడు నాకు తెలియదు బాప్తిజం ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్తే దాంట్లో బాప్తిజం తీసుకోవాలనే కోరికతో ఆ రోజు కాలేజ్ నుంచి వచ్చేసి డైరెక్ట్గా చర్చికి వెళ్ళి బాప్తిజం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బాగానే ఉన్నా. ఒక 1.5 years